హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వరలక్ష్మీదేవి పూజ తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. అయితే ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది చేయబడింది కాదండి, పేదవారి కోసం మిడిల్ క్లాస్ వారు చేసుకునే విధంగా చెప్పబోతున్నానండి. అంటే చాలామంది బడ్జెట్ ఎక్కువైపోతుందని స్కిప్ చేస్తున్నారు. వచ్చే సంవత్సరం చేసుకుందాంలే, అంత డబ్బులు లేవు కదా, అన్నీ మనం కొనలేము కదా అని. అలాంటి వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఇక్కడ మనకు మెయిన్ కలశం ఒకటే ఇంపార్టెంట్. కలశానికి సంబంధించిన వస్తువులు, పూజా సామాగ్రి కొనుక్కుంటే సరిపోతుంది. ఒక 500 రూపాయల్లో మనం పూజ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి భక్తి శ్రద్ధ ఉంటే సరిపోతుందండి, అన్నీ అవసరం లేదు అనమాట. అయితే ఒక 300 రూపాయల్లో చీర కొనుక్కొని చక్కగా మిగిలిన 200 రూపాయలకి పూజా సామాగ్రి కొనుక్కుంటే మనం సులువుగా వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు అనమాట. కలశం ఒక 2 కొబ్బరికాయలు కొనుక్కొని ఒకటి కలశంగా పెట్టుకొని, ఒక జాకెట్ మొక్క కొనుక్కొని ఒక జాకెట్ మొక్కని కలశం మీద పెట్టుకొని, మిగిలినవన్నీ పూజా సామాగ్రి, పువ్వులు, ఆకు వక్క, ఒక అరడజన్ అరటిపళ్ళు, వీటన్నిటిని కొనుక్కొని చక్కగా అమ్మవారికి 10 రూపాయల పాల ప్యాకెట్ కొనుక్కొని పరమాన్న నైవేద్యంగా పెట్టుకొని సులువుగా అనేది పూజ చేసుకోవచ్చండి. చక్కగా ఇలా చేసుకుంటే మీకు మనస్ఫూర్తిగా ఉంటుంది. పూజ మనం స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం. అలాగే బంగారంకి వస్తే మనకి స్తోమత ఉంటే బంగారం కొనుక్కోవచ్చండి, లేకపోతే లేదనమాట. కావాలంటే మనం 9 దారాలని పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి అమ్మవారికి ఆభరణం కింద పసుపు కొమ్ముని కలశానికి పెట్టి పూజించుకోవచ్చు అనమాట. చక్కగా అమ్మవారి ఫోటో పెట్టి, ఇంట్లో మనకు పసుపు కుంకుమ గంధం అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా అమ్మవారికి బొట్టు పెట్టి కలశం పెట్టుకొని ఇత్తడి చెంబు పెట్టుకొని చెంబులో కలశం తయారు చేసుకొని, ఒక కొబ్బరికాయ పెట్టుకొని దాని మీద జాకెట్ మొక్క పెట్టుకొని కలశంగా తయారు చేసుకొని అమ్మవారిని మీకు వచ్చిన నామాలతో చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట. మీరు చీర కొనుక్కుంటే చీరకు అమ్మవారికి వస్త్రం కింద సమర్పించుకోవచ్చు. లేదు చీర కూడా కొనలేమంటే మీరు సమర్పించకపోయినా ఏం పర్వాలేదు, ఒక పువ్వునే వస్త్రం కింద అమ్మవారికి సమర్పించండి. ఇక్కడ మనకి భక్తి అనేది ముఖ్యం. మీరు ఎంత పూజ ఆనందంగా చేసుకున్నదే ముఖ్యం అనమాట. నచ్చితే తప్పకుండా